హాయ్ హలో వెల్కమ్ టు వాసంతి కిచెన్ స్పెషల్. మనం ఈరోజు చెక్కలు చేసుకుందాము, దాని ప్రాసెస్లోకి వెళ్ళిపోదాము. ఇది నేను ఈ కప్తో 4 కప్పుల బియ్యపిండి తీసుకున్నాను. నేను ఏ బియ్యపిండి అయినా తీసుకోండి, మీరు మిల్లులో ఆడించుకున్నదైనా సరే కొన్నదైనా సరే ఏదైనా పర్వాలేదు. 1 kgకి 1 టీ స్పూను కారం యాడ్ చేస్తున్నాను. మీ ఇష్టం, మీకు ఎక్కువ కావాలంటే చేసుకోవచ్చు. అట్లాగే 1 టీ స్పూను ప్లస్ 1.5 టీ స్పూను మనకు సాల్ట్ పడుతుంది. మీకు ఇష్టం, తక్కువ అంటే తక్కువ చేసుకోండి, ఎక్కువ అంటే ఎక్కువ చేసుకోండి. దీంట్లో కొద్దిగా నువ్వులు, కొద్దిగా పసుపు, కొద్దిగా ధనియా పౌడర్, ఒక 1 టీ స్పూన్ చాలు. ఇది ఫస్ట్ కొద్దిగా మిక్స్ చేసుకుందాము. కొద్దిగా మెల్ట్ చేసిన బటర్ యాడ్ చేద్దాం. మర్చిపోయాను, జీలకర్ర కూడా యాడ్ చేసుకుందాం. ఒక 3/4 టీ స్పూను జీలకర్ర కూడా యాడ్ చేసుకుందాం. దీన్ని బాగా కలుపుకుందాం. దీంట్లో నేను వేయించి పెట్టుకున్న 1/2 కప్పు పల్లీలు యాడ్ చేస్తున్నా. ఇప్పుడు దీంట్లో నేను ఉల్లికాడలు కొద్దిగా ఎక్కువనే యాడ్ చేస్తున్నా. కొద్దిగా కరివేపాకు, కొద్దిగా కొత్తిమీర, నేను బాగా కలుపుకున్నాము. ఇదిగోండి, నేను వేడి నీళ్ళు కొంచెంగా యాడ్ చేసుకుందాము. ఈ వేడి నీళ్ళతో ఏంటంటే క్రిస్పీనెస్ బాగా వస్తుంది అన్నమాట. వేడిగా ఉంటాయి కదా, చూసుకొని చేసుకోండి. ఇదిగోండి, ఇట్లా పిండి కలిపి కొన్ని ఇట్లా చేసి పెట్టుకొని ఏదైనా ఒక క్లాత్ కప్పితే ఆరిపోకుండా ఉంటాయి. ఇదిగోండి, నేను పూరీ ప్రెషర్తోనే చేస్తున్నా. నేను దీని మీద ఒక కవర్ వేసి ఆయిల్ రాసేసి తర్వాత ఇట్లా దీని మీద వేసేసుకుంటా, టిష్యూ మీద. ఇదిగోండి, ఇంత థిక్నెస్ చాలు. ఇట్లా టిష్యూ మీద వేసేసుకుంటా నేను, ఈజీ అవుతుంది నాకు. ఆయిల్ పెట్టేసిన నేను, కాగిందా చూద్దాము. ఇదిగోండి, మరి ఎక్కువ గోల్డెన్ కలర్ తీయకండి, ఇట్లుంటే చాలు. ఇదిగోండి, మన చెక్కలు రెడీ అయిపోయినాయి. దీంట్లో ఏంటంటే స్ప్రింగ్ ఆనియన్ వేసినందుకు చాలా టేస్టీగా ఉంటాయి. చూడండి ఎంత క్రిస్పీగా వచ్చిందో. ఇదిగోండి, ఇట్లాగే మీరు కూడా, ఇప్పుడు సీజన్ కదా, మనకు స్ప్రింగ్ ఆనియన్ చాలా బాగా దొరుకుతుంది. అందుకని మీరు కూడా తప్పకుండా ట్రై చేసి ఎలా వచ్చిందో చెప్పండి. అలాగే మీరు ఇంకేమన్నా దీంట్లో యాడ్ చేస్తారా, అది కూడా నాకు కామెంట్లో పెట్టండి. థ్యాంక్ యూ.